సాయి పల్లవి మన న్యాచురల్ బ్యూటీ ఇప్పుడు కెరియర్ లో ఎంత పీక్ స్టేజ్ లో ఉందో మనకి తెలుసు. ఒక పక్క రామాయణంలో సీతగా, ఇంకో పక్క మహాభారతం ఆధారంగా తీస్తున్న కల్కి 2లో కల్కి దేవుడికి జన్మనిచ్చే సుమతిగా, ఇంకా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ పెద్ద కొడుకు జునైద్ మొదటి సినిమా హీరోయిన్ గా, ఇలా ప్రతి పెద్ద సినిమాలో తన పేరే. ఈ 3 సినిమాలు అన్ని వేరు వేరు కాన్సెప్ట్స్, లవ్ స్టోరీ, పౌరాణిక సినిమా, ఇంకా ఫ్యూచర్ చూపించే సినిమా. ఇవి చాలవు తను ఎంత వర్సటైల్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటుందో. అయితే ఇప్పుడు సాయి పల్లవి లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో కూడా నటించనుంది. కర్ణాటక సంగీత ప్రపంచంలో గానకోకిల ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం ఇప్పుడు వెండి తెరపై ఆవిష్కృతం కానుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. భారతీయ సంగీత సాంప్రదాయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ఆమె జీవన ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకం. అందుకే అలాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని తెరపై చూపించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ ముందుకు రావడం సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా సంగీతాభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి ప్రతిష్టాత్మక బయోపిక్ లో టైటిల్ పాత్ర ఎవరు పోషిస్తారు అన్న ప్రశ్న మొదటి నుండే చర్చనీయాంశంగా మారింది. చివరకు ఆ బాధ్యతను ప్రతిభావంతురాలైన సాయి పల్లవి తీసుకుంటున్నారని ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. సహజ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు సరైన ఎంపిక అని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక గాసిప్ బాగా వైరల్ అయింది. ఈ సినిమాలో సాయి పల్లవి తప్పుకుందని, ఆమె స్థానంలో కన్నడ నటి రుక్మిణి వసంత్ ఎంపికైందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారం ఒక్కసారిగా అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ఎందుకంటే ఇప్పటికే సాయి పల్లవి పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లే ఈ మార్పు జరిగిందని కొందరు అనుకున్నారు. కానీ ఈ వార్తలపై చిత్ర యూనిట్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. సాయి పల్లవిని మార్చామనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వారు తేల్చి చెప్పారు. ఈ పాత్ర కోసం మొదటి నుండే ఆమెనే ఫైనల్ చేశామని, ఆమెను తప్ప మరో నటిని ఊహించలేమని మేకర్స్ వెల్లడించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి గొప్ప కళాకారిణి జీవితాన్ని తెరపై ప్రతిబింబించాలంటే ఆ పాత్రలో నటించే వ్యక్తిలో సహజత్వం, భావోద్వేగం, వినయం అన్నీ ఉండాలని భావించారు. ఆ లక్షణాలు సాయి పల్లవిలో పుష్కలంగా ఉన్నాయని వారు నమ్ముతున్నారు. ఇక రుక్మిణి వసంత్ పేరు వినిపించడం పూర్తిగా పుకారే అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి వార్తను నమ్మకూడదని, అధికారిక ప్రకటనలే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కారణం సాయి పల్లవి బిజీ షెడ్యూల్. ఆమె ప్రస్తుతం రామాయణ, కల్కి 2898 ఏడి పార్ట్ 2 వంటి పెద్ద ప్రాజెక్టులతో పాటు ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ కారణంగా ఆమె డేట్స్ కాస్త ఇబ్బందిగా మారాయి. అయినా కూడా మేకర్స్ ఆమె కోసం వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ బయోపిక్ వచ్చే ఏడాది అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ఈ ప్రాజెక్టును ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఇక ఈ పాత్ర కోసం సాయి పల్లవి చేస్తున్న ప్రిపరేషన్, ఇంకా హోంవర్క్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేవలం నటనతో సరిపెట్టకుండా కర్ణాటక సంగీతంపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటుందని సమాచారం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం, ఆమె భావ వ్యక్తీకరణ, ఆమె వేదికపై ఉండే గ్రేస్ అవి అచ్చంగా తెరపై కనిపించేందుకు ఆమె కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సాంకేతికంగా కూడా బలమైన టీం పనిచేస్తుంది. జెర్సీ వంటి భావోద్వేగభరిత చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ ప్రాజెక్టును డైరెక్ట్ చేస్తున్నారు. భావోద్వేగాలను హృదయానికి హత్తుకునేలా చూపించడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అందుకే ఈ బయోపిక్ కూడా ప్రేక్షకులను కదిలించేలా ఉంటుందని అంచనా. సంగీత బాధ్యతలను అనిరుద్ రవిచందర్ తీసుకున్నాడు. ఆధునిక సంగీతంలో తనదైన శైలి చూపించిన అనిరుద్ ఇప్పుడు క్లాసికల్ నేపథ్యంలోని ఈ ప్రాజెక్టుకు సంగీతం అందించడం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు సంప్రదాయ సంగీతాన్ని కాపాడుతూ, మరోవైపు కొత్త తరానికి కనెక్ట్ అయ్యేలా సంగీతాన్ని ఎలా రూపొందిస్తారన్నది చూడాలి. ఈ బయోపిక్ లో సంగీతం చాలా కీలక పాత్ర పోషించనుంది. ఎందుకంటే ఇది ఒక గొప్ప గాయని జీవితం. ఆమె పాటలు, ఆమె సంగీత ప్రయాణం ఇవే కథకు ప్రాణం. అందుకే సంగీతం విషయంలో ఎలాంటి రాజీ లేకుండా మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి చూస్తే ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ ఒక సాధారణ బయోపిక్ కాదు. సో సాయి పల్లవి నటన, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అనిరుద్ సంగీతం అన్నీ కలిస్తే ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉంది.